సీఎం హోదాలో సినిమాతో వైట్ బ్లాక్ మాగా మళ్లింపు అంటూ 5-6 కోట్ల ఖర్చుతో తూతూ మంత్రంగా సినిమాలు 30-40 కోట్లు ఖర్చు అయినట్టు తప్పుడు లెక్కలు. ఇలా ఆ 5 ఏళ్లలో ఫ్లాప్ హీరోకి 17 సినిమాల ఛాన్సులు. ఆ తర్వాత ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా లేని వైనం. ఖర్చులు పోగా మిగిలిన 300 కోట్లు బాబు ఇంటికి. టాక్ ఆఫ్ ది సినీ ఇండస్ట్రీగా మారిన వ్యవహారం అంటూ బహుశా ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చి ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన స్కిల్ మామూలుదా. ముడుపులు పుచ్చుకోవడంలో తీసుకున్న వాటిని తెలివిగా దారి మళ్లించి తన జేబులో తెచ్చుకోవడంలో ఆయన స్కిల్స్ని బయటపెట్టే సినిమా కథ తాజాగా బయటపడింది. ఈ కథకు హీరో ఒక్కడే. బాబు సోదరుడి కొడుకు నారా రోహిత్. నిర్మాతలుగా బయటికి వేరే వారు కనిపించిన నిర్మాతలుగా ఫైనాన్షియల్గా వ్యవహరించింది మాత్రం బాబు హయాంలో వివిధ ప్రాజెక్టులు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు. తీసిందేమో ఫ్లాప్ సినిమాలు, భారీగా నష్టం వచ్చిందంటూ ప్రకటనలు. చంద్రబాబుకు మాత్రం లాభాలే లాభాలు. అది ఎలాగని ఆశ్చర్యపోతున్నారు. లంచాలు దిగమింగడంలో బాబు మాస్టర్ మైండ్ని కళ్ళగట్టినట్టు చూపించే టాలీవుడ్ సినిమా కథ ఇదిగో అంటూ దీంట్లో బాబు ముడుపులకి రోహిత్కి సంబంధించినటువంటి సినిమాలంటూ బడా స్టార్స్ క్రేజీ హీరోలకు తప్ప మరే హీరోకైనా ఏదైనా ఒక సినిమా డిజాస్టర్ అయిందంటే రెండో సినిమాకి అవకాశం కాన కష్టం. అట్లాంటిది వరుసగా 17 సినిమాలు 5 ఏళ్లలో చంద్రబాబు గారు సీఎంగా ఉండగానే ఎలా సాధ్యమైందంటూ రోహిత్ ఎలా చేయగలిగాడు. ఆయన సినిమాల బిజినెస్ కలెక్షన్ల ప్రకారం ప్రతి సినిమా 20-30 కోట్లకు పైగా భారీ నష్టాలు మూటగట్టుకుంది. అయినా కూడా నిర్మాతలు వరుస కట్టి అదే హీరోతో పదే సినిమాలు ఎందుకు తీశారు? అతి కొద్దిమంది తప్ప నారా రోహిత్ సినిమాలు తీసిన వారిలో ఎవరు అంతకుముందు భారీ చిత్రాలు తీసిన చరిత్రలో నిర్మాతలు కాకపోవడం ఇక్కడ గమనార్హం. అట్లాంటప్పుడు వాళ్ళు ఈయంతో మాత్రమే భారీ చిత్రాలు ఎందుకు తీశారు? ఆయా నిర్మాతల నిర్మాణ సంస్థలో కొందరు నారా రోహిత్ సినిమాల కోసమే పుట్టినట్టుగా పుట్టి ఆ తర్వాత కనిపించకపోవడం వెనకాల అంతరార్థం ఏంటి? నారా రోహిత్ సినిమా నిర్మాతల్లో పలువురికి తెలుగుదేశం పార్టీతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉండడం వెనక మతలబ్ ఏంటి అంటూ బాబు హయాంలో ఏకంగా 17 సినిమాలు. 2014 ప్రతినిధి, 2015లో రౌడీ ఫెలో, అసురా, తొంటరి, సావిత్రి, 2016 రాజా చేయి వేస్తే, జో అచ్యుతానంద, శంకర అప్పట్లో ఒకడు ఉండేవాడు, 2017లో శమంతకమణి ఒక్కడ మిగిలాడు, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు, మెంటల్ మదిలో, 2018లో నీది నాది ఒకే కథ, ఆటగాళ్ళు, వీరభోగ వసంతరాయలు. వీటన్నిటిలో కూడా బడ్జెట్ 30 కోట్ల రూపాయల నుంచి ఒక్కొక్క దానికి 28, 35, 30, 45, 40, 45 కోట్లు. శాటిలైట్ కింద వచ్చింది 3 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్లు. ఇట్లాగా కలెక్షన్స్ వచ్చేటప్పుడు 4 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు. నష్టం వచ్చేటప్పటికి 23, 22.5, 30, 25 ఇట్లాగా లాసు. వాస్తవ బడ్జెట్ 10 కోట్లు, 12 కోట్లు, 15 కోట్లు మ్యాక్సిమం. మిగతాదంతా కూడా ఈ నిర్మాతల పేరుతో ఆ డబ్బులు తీసుకొచ్చి చంద్రబాబుకి ఇచ్చారు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం కిందన హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే ఏడాదిలోనే 2.46 లక్షల కోట్లు వడివడిగా వాస్తవ రూపంలోకి పెట్టుబడులు. జిఐఎస్లో 13.11 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు. అత్యధిక ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి పెద్దపీట. 1000 కోట్లతో నక్కపల్లి శ్రీకాళహస్తి నోడ్ల అభివృద్ధి. వీటి ద్వారా సుమారు 60,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం. 4,178 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులను వర్చువల్గా ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ అంటూ ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు వర్చువల్గా అన్నారు, చివరికి అమర్నాథ్ వర్చువల్గా ప్రారంభించేసి వదిలేశారు. దాన్నే ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అక్కడ పరిశ్రమల యజమానులు ఎవరు రాకపోయేటప్పటికీ అమర్నాథ్తో మమ అనిపించేశారు అన్నట్టు. ఇకపోతే పొత్తు టీడీపీ సీనియర్లు చిత్తు అంటూ